సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి. శరణమయ్యప్ప. అయితే మనకు దీపావళి మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. దీపావళి అనగానే అందరూ కూడా ఒక దీపావళి అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. కానీ దీపావళి అనేది నిజంగా శాస్త్ర ప్రకారంగా 5 రోజుల పండుగ కాబట్టి అంటే 5 రోజుల పండుగ అని చెప్తున్నారు. కొంతమంది ఆచరించేవారు ఆచరిస్తున్నారు. ఒకవేళ 5 రోజుల పండుగగా ఆచరించాలి అనుకుంటే మనకు మొదట ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. మరి ఈ ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ రోజు ఏ రకంగా బంగారం కొని పూజలో పెట్టుకుంటున్నామో అదేవిధంగా ఈ రోజున కూడా బంగారం తీసుకొచ్చి పూజలో పెడితే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు చూస్తే బంగారం కొనే రోజులైతే అసలు కనిపించట్లేదు. 1,00,000 కూడా దాటేసింది బంగారము. మరి అంటే బాధపడుతూ ఉంటారు, అయ్యో మేము ఈరోజు పూజకు సంబంధించినవే చేయలేకపోతున్నాము, అంత స్తోమత లేదు, మరి బంగారం ఎక్కడి నుంచి తెస్తాము అంటే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండదా అనుకునేవారు ఉంటారు. అటువంటి వారికి బంగారంకి బదులుగా ఇంకేదైనా వస్తువులతో విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా? దాని గురించి వివరించండి. ఖచ్చితంగా అమ్మా. ముందు మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకు తప్పకుండా అండి. స్వామి సురుమూర్తి ఆర్యంగవేణి ఎరుమేణి ధర్మ శాస్త్రవేశ అభరిగిరీశని హరిహసుతన జ్యోతిస్వరూపుణ్ణి ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ పరశురామదేవాయనం. ధన్తేరస్ ధనత్రయోదశి దీపావళికి 5 రోజులు జరిగే పండుగ ఉత్సవాలు అనమాట ఇవన్నీ. అవునండి. ఆ రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన దినోత్సవం అనమాట మనకు. ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈసారి విశేషం అనమాట. అమ్మవారు జన్మించింది ఉత్తర నక్షత్రంలో అంటుంటారు వీళ్ళందరూ కూడా. అదే విశేషంగా రావడం. తర్వాత ఈ సంవత్సరము పొద్దున ఒక ఉండడం, సాయంత్రం ఒక వారంగా ఉండడం తిథిలో. ఎంతైనా దీపావళి నుంచి అమ్మవారు మొత్తం సాయంత్రం టైంలో చేయాలి, రాత్రి పూటనే సాయంత్రం టైంలో చేయాలి కాబట్టి దాని తెరేసి మనకు 18వ తారీఖు సాయంత్రం టైంలో చేసుకోవచ్చు అని 18th రోజు. దాని తెరేసి వచ్చేసి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకమైన అమ్మవారు ఆరాధించుకోవడం, అమ్మవారిని చూడడం, అమ్మవారు ఇచ్చిన ప్రసాదాలు అన్నీ ఆమె ముందు పెట్టడం అనమాట. మనకు బంగారం ఇచ్చింది అనుకోండి, మన దగ్గర ఉండే అమ్మ ఇచ్చింది కదా, అమ్మ దగ్గర పెట్టి ఆరాధించుకోవడం అనమాట. ఇంట్లో ఉన్నవే ఉంటే ఒకవేళ ఆ రోజు ఏంటంటే కొత్త కోడలు అప్పుడే రావడం, అంతా చేయడం అంటే ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఉంటే స్తోమత ఉన్న వాళ్ళు 100కి 20 మంది 20% ఉన్న వారు ఎంతో అంతా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజు కొంటే బాగుంటుంది అనేసి ఏదో ఒకటి తెచ్చుకుంటారు అనమాట. ధనత్రయోదశి రోజు బంగారం కాకుండా దానికి మూలంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి. లక్ష్మీదేవి మనకు ప్రసాదించినది. ఓకే. అంటే అలాంటి కొన్ని వస్తువులు కూడా తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది కూడా చెప్తాను, ఏది కూడా చెప్తాను. ఆ ధనత్రయోదశి రోజు అది తెచ్చుకుంటే కాదు, ఇవి తెచ్చుకుంటే ఇంకా అఖండ ధనం అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి, ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం చెప్తాను. తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన ముద్ర కూడా చెప్తాను. కేరళ తంత్ర విధానం అమ్మని ప్రసన్నం చేసుకున్నారు. అందునుంచి అది విధంగా కూడా మాట్లాడుకున్నాం. ముందుగా అమ్మవారికి ధనత్రయోదశి వీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు కూడా. ధనతెరస్ సాయంత్రం టైంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం, మంచి తిథి వార నక్షత్రాలు ఎట్లా ఉంటాయి కాబట్టి మంచి సమయం చూసుకొని అమ్మవారికి ఎక్కువ అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుంటుంది అనమాట. అంటే అది పింక్ కలర్ ఉంటుంది. ఆ వీళ్ళంతా లేత గులాబీ రంగు వస్త్రాలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది. ఎట్లయినా అమ్మవారిని పూజ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్థాపన చేస్తాగా ఆ రోజు నుంచే 5 రోజుల పండుగ స్టార్ట్ అయిపోతుంది. అంటే కొన్ని రకాల బొమ్మలు పెట్టడం, కొన్ని రకాల అవన్నీ పెట్టడం, తర్వాత అమ్మవారికి దొంతులు గురువులు ఎటువంటి అన్ని విధాలుగా నిండుగా పెట్టుకోవడం చేస్తారు అన్నమాట. ఒక స్టెప్ బై స్టెప్ పెట్టడం, అమ్మవారిని నిండుగా కొలుచుకోవడం అన్నీ చేసుకుంటారు. వీళ్ళైతే ఆ రోజు అమ్మవారి పీట మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవడం, అమ్మవారి పింక్ కలర్ వస్త్రం స్వాస్తిక్తో పసుపు బియ్యం కలిపేసి స్వాస్తిక్ వేసుకోవడం, స్వాస్తిక్ మీద అమ్మవారిని కూర్చుని పెట్టడం, గులాబీ మాల వేయడం, ఇవన్నీ ఓకే. వీళ్ళైతే బంగారం ఇంట్లో ఉంటే పెట్టడం, అది కూడా లేదు అనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించి, కాకపోతే నైవేద్యం మాత్రం పాయసం ఎక్కియాలి. పాయసం అమ్మవారికి ఇష్టమైన అష్టలక్ష్మిలు కాబట్టి 8 రకాల వస్తువులు ఒక్కొక్క లక్ష్మికి సంబంధించింది ఉంటుంది అనమాట. అట్లా 8 రకాల వస్తువులు ఆ రోజు కొనుక్కోవడం కానీ తెచ్చుకోవడం కానీ ఆడ పెట్టి అప్పుడు కూడా మన ఇంట్లో ఎప్పటికుంటే అట్లాంటి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి అనమాట. ఏంటండి ఇంతగా వస్తువులలో ముందుగా చెప్పేది తామర గింజలు, తామర పువ్వులతో తామర పూసలు, తామర గింజలు, తర్వాత పగడాలు,
చిన్న శంకులు, అమ్మవారి గాజులు, చిట్టి గాజులు, గోము చక్రాలు, లక్ష్మీ గవ్వలు అంటుంటారు కదా, లక్ష్మీ గవ్వలు, తర్వాత వైజయంతి మాల కృష్ణుడికి సంబంధించింది. ఇట్లా 8 రకాల వస్తువులు మనము పెట్టడం వల్ల అమ్మవారి ముందు అలా పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు. ఒకరోజు ముందు కొనుక్కొచ్చిన పర్లే, ఎప్పుడు కొనుక్కొచ్చిన పర్లే, ఆ రోజు కొన్నా పర్లే. కాకపోతే ఏంటంటే ఆ రోజు అమ్మవారి ముందు ఆ 8 వస్తువులు ఖచ్చితంగా ఉండడం. అష్టలక్ష్ములు మన దగ్గర ఉన్నాయి. అష్టలక్ష్ములు ఖచ్చితంగా మన ఇంట్లో ఆ రోజు అనుభవించారు. అష్టలక్ష్ములు అంతా ఆ రోజు అనుభవించారు కాబట్టి అష్టలక్ష్మి వస్తువులు మన దగ్గర ఉండాలి. అంటే ధనం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అదే భోజనానికి సంబంధించిన వస్తువులన్నీ ఉండాలి, అన్ని ఉన్నవాడు వీరత్వం ఉండాలి, విజయం కూడా ఉండాలి, విజయలక్ష్మి ఉండాలి, వీరలక్ష్మి ఉండాలి, అందరూ ఉండాలి, సంతానం కూడా ఉండాలి. ఇన్ని రకాలు ఉంటేనే మన లక్ష్మీప్రదంగా ఉంటుంది. తర్వాత సేవకులు కూడా ఉండాలి. అందుగురించి అష్టలక్ష్మిలు అందరూ ఉండాలి. అష్టలక్ష్మిలు అందరూ ఉండాలంటే ఆ రోజు అది చేయడం. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కుబేరుని లక్ష్మీదేవి ఇద్దరు కలిపి పూజ చేస్తారు ధనతెరస్ రోజు. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది 8 అష్టలక్ష్మి ఉన్న వల్లే కుబేరుడికి సంబంధించింది కుబేర ఫలం అని ఒకటి ఉంటుంది. కుబేర ఫలాన్ని ఇట మనం తెచ్చుకొని ఆ రోజు పూజలు పెట్టేసి మన ఇంట్లో ఒక చక్కెర డబ్బు ఉంటుంది కదా, ప్రతిరోజు షుగర్ వాడేది, పంచదార వాడేది, ఆ కుబేర ఫలం మళ్ళీ అదే పంచదార వాడుతుంటే ఇంట్లో ఎప్పటికీ ధనం తరగకుండా వస్తూనే ఉంటుంది అనమాట. ఎలాంటి డబ్బులు వేస్ట్ కాకుండా, ఇప్పుడు డబ్బులు సంపాదించిన వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి కదా, అంటే ఒకదానికి అనుకుంటే ఇంకో దానికి వేస్ట్ అవుతుంటాయి. అలా వేస్ట్ కాకుండా సరైన మార్గంలో డబ్బు ఖర్చు అవుతుంది. కుబేరుడి వృధా ఖర్చు కాకుండా ఆ కుబేర ఫలం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఆ కుబేర ఫలం ఆలోచిస్తే చేసుకుంటే అయిపోతుంది. అష్టలక్ష్మిలో ఏంటండి ఇది కుబేర ఫలం? కుబేర ఫలం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు మనకు 1,30,000 వస్తువులు ఇచ్చాడు. అదేవిధంగా అందరికి అందుబాటులో ఉండాలనే నేనేం చేశానంటే SSS డివోషనల్ అదృష్ట దైవ వస్తువులను పెట్టాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి, అన్ని వస్తువులు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. అందరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షాప్లో దొరకకుంటుంటే 1,38,000 వస్తువులన్నీ ఒకటే దగ్గర దొరికేటట్టుగా నా ఆఫీస్ ఏర్పాటు చేసేసాను. ఆడికి వచ్చి మీరు నా నంబర్ రోలింగ్ అవుతుంటుంది కదా, నా నంబర్కి ఫోన్ చేస్తే మీకు కొరియర్ పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు. అమ్మవారి అష్టలక్ష్మికి సంబంధించిన 8 వస్తువులు, కుబేరానికి సంబంధించిన కుబేర ఫలం, ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది. సరే, ఇంకోటి ఏంటంటే ఆ రోజు మనం చేయడం లక్ష్మీదేవికి కావాల్సి ఉంటుంది. లక్ష్మీదేవిని తామర పూలో కూర్చున్నటువంటి అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టంగా ఉండి మన పూజలు కూర్చున్నాం కాబట్టి అష్టోత్తరమైన చేసంగా అమ్మవారికి చేసే ముందు ఒక చిన్న ముద్ర ద్వారా అమ్మవారిని ఆహ్వానించి కూర్చుని పెట్టచ్చు. ఇది తామర ముద్ద ఇలా పెట్టడం వల్ల చిటికన వేలు బటన్ వేలు కలిపేసి ఏలని పెట్టి తామర పువ్వులుగా ఇలా పెట్టారు అన్నమాట. ఇది ఒక ముద్రగా ఉంటుంది అనమాట తామర పువ్వు. తర్వాత మనం చేసేసిన తర్వాత అమ్మవారిని వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ముద్ర అనమాట. తామర ముద్ర లక్ష్మీదేవి ఇట్లా కూర్చుని పెట్టేస్తే ఈ చిటికడేలు ఇలా పెట్టేసి అన్ని 3 ఏళ్ళు మూసేసి ఇలా పెట్టడం లక్ష్మీ ముద్ర అనమాట. ఇట్లా తామర ముద్ర, ఇలా లక్ష్మీ ముద్ర వేయడం వల్ల అమ్మవారిని ఆహ్వానించి కూర్చొని పెట్టేసేయడం వల్ల ఆ పూజ మనం స్టార్ట్ చేసినామంటే అతి శీఘ్రంగా సక్సెస్గా ఉంటుంది అనమాట. అమ్మవారు కటాక్షించేసి మనకు కావాల్సిన ఇది కూడా ఏదైనా కూడా కలియుగంలో ముందుకెళ్ళంటే ధనంతో ముడిపెట్టి పెట్టారు భగవంతుడు కూడా. అందుకే దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చారు. అందుకే శ్రీమన్నారాయణుడు తలుచుకొని చేయాలి. లక్ష్మీదేవిని పక్కకు ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు ఉండాల్సిందే. స్వామివారికి సంబంధించిన అది కూడా అష్టోత్తరం చదివే వల్ల ఇవన్నీ చదువుతున్నాయి. అమ్మ ఇద్దరు ఉంటేనే మనకు సంబంధించిన సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కువ. అంటే మనం మంత్ర రూపంలో కన్నా ముద్ర రూపంలో ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఫలితం ఎక్కువ ఉంటుంది. తంత్ర విద్య మొత్తం ముద్ర రూపంలో ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మనము ఒక మంచి నీళ్ళు తీసుకురామంటే ఎదుటి వాళ్ళకి వినబడదు, ఇలాంటి ఇమీడియట్లీ వినబడుతుంది. అదొక ముద్ర. అందుగురించి అలా చేయడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది. ముద్ర రూపంగా చేయడం వల్ల, మంత్ర రూపంగా చేయడం వల్ల కూడా అన్ని 2 విధాలు చేయడం వల్ల అమ్మవారి కటాక్షం అతి శీఘ్రంగా ఉంటుందని చెప్పడం అంటారు. ఓకే, ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.